आगे वाला जस्ट 30 सेकंड्स ट्रेन मिस हो गया ట్రైన్ మిస్ అయిపోయినా చూసారా అందరూ ఎంత ధీమాగా ఉన్నాము అందరూ అలా ఎంతకీ మాకు ట్రైన్ మిస్ అయిపోవడానికి కారణం ఎవరో తెలుసా ఆటో వాడు ఆటో ఎక్కగానే స్పీడ్గా వెళ్ళన్నా ట్రైన్ అసలు టైం లేదు వెళ్ళిపోతుంది ట్రైన్ అని అంటే అస్సలు వినలేదు ఒక 1 మినిట్ ముందు తీసుకొచ్చుంటే మాకు ఈ తిప్పలు ఉండేవే కావు ఆటో వాడు స్టేషన్లో డ్రాప్ చేసే లోపలికే ట్రైన్ మూవ్ అయిపోయింది ట్రైన్ క్యాచ్ చేయడం కోసం ఎలా పరిగెట్టామో మీరే చూడండి ట్రైన్ వెళ్ళిపోతుంది పరిగెట్టిన आगे वाला जस्ट 30 सेकंड्स ट्रेन मिस हो गया पूरा ट्रेन जल्दी जल्दी कर दे मेरे को रनिंग फास्ट टीसी करते स्टॉप कर दिया ఇక్కడ ఆగిపోయాము ఇగో 8 మెంబర్స్ వెళ్ళారు 18 మెంబర్స్ ఎక్స్పీరియన్స్ మన సత్తి గారు చెప్పొచ్చు ఓపిక నహి ట్రైన్ సైడ్ కళ్ళజోడితి ఎక్స్ప్రెషన్ కనపడి చావట్లేదు సైడ్ మారే మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్ యూట్యూబ్ లో పెట్టేకే దిస్ ఇస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ జర్నీ మొత్తం ఏం చేయలేం ఇంకా భయము అక్కడ నీ ఎక్స్పీరియన్స్ చెప్పమ్మా పరిగెట్టినందుకు నీకు ఎలా అనిపించింది ఇప్పుడు నువ్వు ఏమన్నా పెద్ద మాట అన్నాడు సరాడు మన బాయ్స్ అయితే అక్కడ ఏ కొంటున్నారు ట్రిప్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎవరి దరిద్రం కూడా వచ్చిందో తెలియదు భయ్య టికెట్లు బుక్ చేసామో లేదు ఇంకా రేపే ప్రయాణం అని అనుకున్నాం ఈలోగా ఏదో గయా టు పూరి వెళ్ళి ట్రైన్ క్యాన్సిల్ చేస్తాం 9 గంటలకి ఇలా క్యాన్సిల్ అయ్యాయని మెసేజ్ వచ్చింది వెంటనే ఎర్లీ మార్నింగ్ లెగిసి టికెట్లు గట్రా బుక్ చేసి అక్కడ నుంచి గయా నుంచి రాంచీ వచ్చాం ఆ ట్రైన్ 1.5 గంట డిలే చేశారు పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం స్టేషన్లో కూర్చున్నాం ఇది మ్యాటర్ క్లాప్స్ బా ఇంకా కొద్ది స్పీడ్ ఇదే స్పీడ్ అయితే ఇప్పుడు ఈ స్పీడ్ రా ఈ స్పీడ్ బాబీ గారు వచ్చేసాడు ఏంట్రా హటియాలో ఉన్నాం ఇక్కడ నుంచి ధోనిబాయ్ ఇల్లు 16 కిలోమీటర్స్ చూపిస్తుంది వెళ్దాం అంటున్నారు కుర్రోళ్ళు కానీ ధోనిబాయ్కి ఫోన్ చేసి అడిగితే నేను ఇక్కడ లేను షూట్లో ఎక్కడ ఉన్నాను బయట ఉన్నాను అని చెప్పాడు సో అందుకనే అనుకున్నాం కానీ ధోనిబాయ్ లేనప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం చెప్పండి వాళ్ళ ఇంటికి తీసుకుంటామా ఫోటో ధోనిబాయ్తో ఫోటో తీయించుకుందాం అనుకున్నాం కానీ ధోనిబాయ్కి అదృష్టం లేదు ఏంటి బాబా అన్న ఇంకోసారి ధోనిబాయ్కి అదృష్టం లేదు ధోనిబాయ్కి అదృష్టం లేదు ధోనిబాయ్ దగ్గరికి చూసా అందరూ అంటున్నారు ధోనిబాయ్ దగ్గరికి వెళ్దాం అనేసి ధోనిబాయ్కి అదృష్టం లేదు మాతో ఫోటో తీసుకుని ఏం చేస్తాం అది మూసినదరా రాసిపెట్టి సరే ఉంటాను మరి నెక్స్ట్ 7 గంటలకి ట్రైన్ ఒకటి ఉందంట చూసుకుని ఇంకా జాయిన్ వాళ్ళగా జాయిన్ అయ్యి ఇంటికి జాయిన్ అయ్యి రాత్రి 8:30 8:30కి భువనేశ్వర్ వెళ్ళే ట్రైన్ ఉంది ఆ ట్రైన్ అయితే ఎక్కుతున్నాం ఇప్పుడు ట్రైన్ రానే వచ్చింది ఎక్కగానే ఒక గ్యూటీ స్లీప్ వేసాను కళ్ళు తెరిచి చూస్తే మార్నింగ్ అయిపోయింది నేను చాలా ట్రైన్స్లో జర్నీ చేశాను కానీ ఏ ట్రైను ఎంత ఖాళీగా లేదు జనరల్ బోగి అయితే ప్రజెంట్ భువనేశ్వర్లో దిగాము ఇక్కడ నుంచి ట్రైన్ కానీ లేకపోతే బస్సు కానీ పట్టుకుని వెళ్ళాలి రైల్వే స్టేషన్ నుంచి 200 మీటర్స్ బస్ స్టాండ్కి డిస్టెన్స్ ఉంది అందుకని నడుచుకుని వెళ్ళిపోయాం వీఆర్ గోయింగ్ టు పూరి సో ఏసీ బస్ విత్ 100 రూపీస్ టికెట్ 60 kilometers distance chilled AC full AC आदमी है ना हम बोले సూపర్ है ना మేము ఎక్కిన ఏసీ బస్సు ఇది ప్రైవేట్ బస్ అనమాట ఇది మొత్తం అంతా ఛార్జింగ్ బండి పూరి రైల్వే స్టేషన్కి టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అనమాట పూరి బస్ స్టాండ్లో అయితే దిగిపోయాము ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి ఆటో ఎక్కి వెళ్ళాలి కొత్త పక్కన రైల్వే స్టేషన్కి వెళ్ళకపోతే నడుచుకుని కూర్చున్నాం
పోతున్నాయి. కూర్చున్నాయి అత సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? పూరి స్టేషన్కి అయితే వచ్చేసాం, రీచ్ అయిపోయాం. ఇప్పుడు ప్రజెంట్ ఒక్కోళ్ళు కుర్రోళ్ళు, మేము బెకారోళ్ళు అయిపోయాం అనుకున్నారు పాపం, కానీ వాళ్ళు బెకారోళ్ళు అయిపోయారంట. చూద్దాం అక్కడికి వెళ్ళగా వాళ్ళు ఎలా ఉన్నారు చూద్దరు. కానీ తీర్థయాత్రలు వచ్చి తప్పిపోయినట్టు ఒక్కొక్కడు ఎలా పడుకున్నారో చూడండి. ఫోన్ చేశారా నాకు, ఫోన్ చేసి ఎవరైనా నాకు తిన్నారు కూడా ఏమీ లేవు అంటే నేను అప్పుడే బిర్యానీ తిన్నాను నాకు అడిగానని చెప్పి నేను ఏం మా వాడు తక్కువ ఏం కాదు, మా వాడు బిర్యానీ తిన్నాడు. అలా మళ్ళీ మేమందరం కలిసిపోయాం. ఎన్ని తిప్పలు పడ్డామో మీరే చూసారు కదా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్, నమస్తే.